హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక లీలావతి వాళ్ళు హాల్లో అయితే కూర్చుని వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఉంటారు చాలా కోపంగా. ఇక అప్పుడే అక్కడికి ఆనంద అయితే దర్శన్ని తీసుకుని వస్తుంది. ఇక అక్క ఆవేశంలో దర్శన్ మొన్న అలా మాట్లాడాడు, జరిగిన దానికి దర్శన్ ఎంతో బాధపడుతున్నాడు అక్క. నీకు తెలుసు కదా, దర్శన్కి కాస్త కోపం ఎక్కువ. ఆ కోపంలో అలా అన్నాడే తప్ప మీ మీద దర్శన్కి ఎలాంటి చెడు అభిప్రాయం లేదు అని ఆనంద అంటూ ఉంటుంది. ఇక అప్పుడు దర్శన్ అయితే ఆనందాకి లీలావతికి క్షమాపణ చెప్పడానికి లీలావతి దగ్గరికి వస్తూ ఉంటాడు. ఇక అప్పుడే అక్కడికి దామిని అనన్య ఇద్దరు కూడా వస్తారు. ఇక అప్పుడు దామిని అంటూ ఉంటుంది, చేయాల్సినవన్నీ చేసేసి ఇప్పుడు క్షమాపణ చెప్పడానికి వస్తున్నావా? సిగ్గులేదా నీకు? నోటికి వచ్చినట్టు మాట్లాడావు. పైగా ఆడపిల్లని అని చూడకుండా నా మీద కూడా చేసుకున్నావు. పైగా మధ్యలో అడిగిన మా నాన్నకి మా అమ్మకి కూడా గౌరవం లేకుండా మాట్లాడావు. మళ్ళీ ఏం ముఖం పెట్టుకుని ఇలా క్షమాపణ అడగడానికి వచ్చావు అని దామిని అంటూ ఉంటుంది. ఇక ఆ మాటలకి దర్శన్కి చాలా కోపం వచ్చేస్తుంది. ఇక అప్పుడు మళ్ళీ దామినిని కొట్టడానికి అయితే చాలా ఫాస్ట్గా దర్శన్ వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక అప్పుడు దర్శన్ని శరణ్య ఆనంద ఇద్దరు కూడా పట్టుకుంటారు. ఇక అప్పుడే అక్కడికి అనన్య వచ్చి, మర్ది గారు నిజంగా తప్పు చేశానని పశ్చాత్తాపంతో వచ్చారో లేకపోతే మీరే బలవంతంగా తీసుకొచ్చారో ఎవరికి తెలుసు అత్తయ్య అని అయితే అనన్య అంటూ ఉంటుంది. ఆ మాటలకి దర్శన్కి ఇంకా చాలా కోపం వస్తుంది. అమ్మా, నువ్వు ఏదో చెప్పమన్నావు అని నేను క్షమాపణ చెప్పడానికి వస్తే వీళ్ళు చూసావా, వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. లేదమ్మా, నేను ఇంకా ఒక్క క్షణం కూడా ఆగలేను. కోపంతో నా రక్తం మరిగిపోతుంది అని దర్శన్ అయితే చాలా ఆవేశంగా మాట్లాడుతూ ఉంటాడు. ఇక అప్పుడు లీలావతి అయితే పైకి లేచి, ఆనంద, జరిగిందేదో జరిగిపోయింది. నేను ఇంకా తట్టుకునే ఓపిక శక్తి నాకు లేదు. దయచేసి మమ్మల్ని వదిలే అని అయితే అంటుంది. మీ క్షమాపణలు వద్దు, నాకు మీరు వద్దు. దయచేసి మమ్మల్ని ఇలా బ్రతకనివ్వండి. ఇంతకంటే తట్టుకునే ఓపిక శక్తి నాకు లేదు అని లీలావతి అంటుంది. ఇక ఆ మాటలు విని ఇక ఆనంద ఏమీ మాట్లాడకుండా దర్శన్ని తీసుకుని శరణ్యాని ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక దర్శన్ చాలా కోపంగా ఆనందతో అంటూ ఉంటాడు, అమ్మా, నేను ఏం తప్పు చేశానని నన్ను క్షమాపణ చెప్పమంటున్నా? ఆ విషయం నాకు చెప్పు. దామిని అంతలా మాట్లాడుతుంది. అయినా సరే పెద్దమ్మ గాని పెద్దనాన్న గాని తప్పు అని చెప్పడం లేదు. ఒక్క మాట కూడా అలా అనకూడదని చెప్పట్లేదు. పైగా చెప్పిన నన్ను తప్పు అంటున్నారు. ఇదేం న్యాయం అమ్మా? నిజంగా నువ్వు చెప్పినట్టు నేను క్షమాపణ చెప్తే నేనేదో తప్పు చేసినట్టే లెక్క. నేను ఏ తప్పు చేయలేదమ్మా. నా ఆత్మాభిమానాన్ని చంపుకుని నేను ఎవ్వరికి క్షమాపణ చెప్పను అని అయితే దర్శన్ తేల్చి చెప్పేస్తాడు. చెప్పేసి ఇక అక్కడి నుంచి కోపంగా దర్శన్ వెళ్ళిపోతాడు. ఇక అప్పుడు ఆనంద జరిగినది దృష్టిలో పెట్టుకుని చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక మరో పక్కన దర్శన్ని కొట్టినందుకు లీలావతి తనలో తాను కుమిలిపోతూ, ప్రాణంలా చూసుకున్న నా బిడ్డని కొట్టాను, ఈ చెయ్యిని అనేసి ఇక గ్యాస్ మీద అయితే చేయి పెట్టుకుని కాల్చుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడు ఆనంద వచ్చి ఆపడానికి ఎంత ప్రయత్నించినా లీలావతి ఆనందాన్ని పక్కకు నెట్టేస్తుంది. ఇక అప్పుడు అక్కడికి దామిని అనన్య వచ్చి లీలావతికి సర్ది చెప్పి ఇక అక్కడి నుంచి లీలావతిని తీసుకుని వెళ్తారు. ఇక జరిగిన ఘోరాలు ఇంట్లో చూసి ఆనంద అయితే చాలా పశ్చాత్తాపంతో, ఏంటి నా కుటుంబం ఇలా అయిపోయింది అని కుమిలిపోతూ హాల్లో కూర్చుని అయితే ఏడుస్తూ ఉంటుంది. ఇక అప్పుడు అక్కడికి అనన్య వస్తుంది. అనన్య వచ్చి, ఏంటత్తయ్య బాధపడుతున్నావా? నీ కుటుంబం ఎక్కడ అతలాకుతలం అయిపోతుందోనని భయపడుతున్నావా అని చీర కొంగుని ఎగరేస్తూ చెప్తూ, నువ్వు ఈ ఇంట్లో నాకు స్థానం లేకుండా చేద్దామనుకుంటున్నావు, కానీ నీ కుటుంబాన్ని రూపురేఖలు లేకుండా చేయడానికి ఆల్రెడీ నేను శంకుస్థాపన చేసేసాను. ఇక అనన్య కలలు అనే ప్యాలెస్ కట్టడం ఒకటే బ్యాలెన్స్ అని అయితే అనన్య చాలా పొగరుగా అహంకారంగా చెప్తూ ఉంటుంది. ఇక ఆనంద ఏమి చేయకుండా అలా నిస్సహాయంగా చూస్తూ ఉంటే అనన్య మాటలు విని మేడ మీద నుంచి చూస్తున్న ప్రీతి శరణ్య ఇద్దరు కూడా కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఇదేముంది, నువ్వు శాంపుల్ ఇదే అత్తయ్య. ముందు ముందు ఈ అనన్య చేసే పనులకి నువ్వు దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తుంది. నీ కుటుంబం రూపురేఖలు లేకుండా అయిపోతుంది. దానికి ఆల్రెడీ ఏర్పాట్లు జరిగిపోతున్నాయి అత్తయ్య. జస్ట్ వెయిట్ అండ్ సీ అని అనన్య అయితే చాలా సీరియస్గా ఆనందకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఆనంద చాలా మౌనంగా అలా చూస్తూ ఉండిపోతుంది. ఇక ఆనంద ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ దామిని అనన్య ఇద్దరూ కలిసి లీలావతి అనన్య
ఆనంద కుటుంబాలు కలవకుండా గొడవ మరింత పెరిగేలా చేయడంతో ఆనంద అయితే మానసికంగా కృంగిపోయి చాలా బాధపడుతూ ఉంటుంది. మరి ఉమ్మడి కుటుంబాన్ని విడదీయడానికి అనన్య చేసిన ప్లాన్స్ ఏంటి అనేవి నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.